హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పెసరపప్పుతో ప్యాన్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. ఎంత బాగా దూదిలాగా అయితే వచ్చింది. మనకి ఇడ్లీ అయితే ఎంత స్మూత్గా వస్తుందో అదేవిధంగా ఈ ప్యాన్ కేక్స్ కూడా అదే విధంగా వచ్చేసాయి. ముందుగా ఈ ప్యాన్ కేక్స్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. 2 గంటల ముందు అయితే పెసరపప్పు నానబెట్టుకోవాలి. మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటామో అంతకుముందు 2 అవర్స్ అయితే నీళ్ళల్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. 1 ఇంచు అల్లము, ఉప్పు వేసేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు పెసరపప్పు చాలా మెత్తగా మెదిగిపోయేసి బాగా తయారవుతుందండి పిండి. ఇలాగా పిండి తయారైన తర్వాత మనం దీంట్లో అయితే ఈ పిండిలో కూడా కొద్దిగా రైస్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ డైరెక్ట్గా ఇలాగే చేసుకోవచ్చు. నేను కొంచెం దోసపిండి ఉంటే ఒక చిన్న గరిటంతా దోసపిండి అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర, కరివేపాకు సన్నగా కట్ చేసేసుకొని అదేవిధంగా ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు కూడా వేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి అయితే వేసేసుకొని అన్నీ బాగా కలుపుకున్నానండి. కలుపుకుని ఉంటేనే మనకు ఖచ్చితంగా అయితే బ్యాటర్ రెడీ అయిపోయిందండి, దోశ బ్యాటరు. ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత చివరిగా అయితే బేకింగ్ సోడా వేసేసుకొని దాన్ని కూడా వేసి 2 నిమిషాలు ఇలాగా తిప్పుకున్న తర్వాత మనము ప్యాన్ అయితే పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే మీడియం సైజ్ అయితే వేసాను. మీడియం సైజ్ కంటే పిల్లలకు ఇష్టపడతారనేసి నేను చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసానండి. కొద్దిగా లావుగా వేసింటే ఆ ప్యాన్ కేక్స్ అయితే చాలా మనకు పెసరపప్పు చాలా స్మూత్గా ఉంటుంది కదండి, చాలా కమ్మగా కూడా వచ్చాయి, చాలా మెత్తగా ఉన్నాయి దూదిలాగా. ఈ విధంగా అయితే ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేసాను. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలకు కూడా మంచిగా మనము పెసరపప్పుతోనే పెట్టాలండి. పెసరపప్పు ఏదైనా చల్ల వస్తువులు అనేటివి పిల్లలకి ఇస్తే కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.